కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళనలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ధర్నాకు దిగారు. కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, విద్యార్థి సంఘం నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆందోళనలో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ధర్నాకు దిగారు. కలెక్టరేట్లోకి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులు, విద్యార్థి సంఘం నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. పరశురాం, సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద కొద్దిసేపటి క్రితం విద్యార్థి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలు, విద్యార్థులు ఆందోళన చేయడం జరిగింది. ఈ ఆందోళన కొంత ఉధృతకు దారితీసింది. పెండింగ్ బకాయిలు చెల్లించాలని చెప్పి ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా స్కాలర్షిప్ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని డిమాండ్ తోటి విద్యార్థులు ముందుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ నుంచి నేరుగా కలెక్టరేట్ కి రావడం జరిగింది. అదే కలెక్టరేట్ మెయిన్ గేట్ వద్ద పోలీసులు వారిని అడ్డుకోవడం జరిగింది. దాంతో పోలీసులకు, అదేవిధంగా విద్యార్థి సంఘ నేతల మధ్య తోపులాట జరిగింది. వాళ్ళు గేటును తోసుకొని కూడా లోపలికి వెళ్ళడం జరిగింది. అయితే కలెక్టరేట్ మెయిన్ డోర్ వద్ద కూడా వాళ్ళు ఆందోళన చేయడం జరిగింది. అక్కడ కూడా అడ్డుకోవడంతో తలుపులు కూడా మూసివేసి విద్యార్థి సంఘ నేతలను లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కూడా కొంత తోపులాట జరిగింది. దాంతో ఈ సమాచారం ఏదైతే విద్యార్థి సంఘ నేతలు లోపలికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నటువంటి సమాచారాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో కలెక్టరేట్ ఏవైనా బయటకు వచ్చి విద్యార్థి సంఘ నేతలతో మాట్లాడి వినతి పత్రం స్వీకరించడంతో, హామీ ఇవ్వడంతో, ప్రభుత్వం దృష్టికి ఆందోళన తీసుకెళ్తామని చెప్పి హామీ ఇవ్వడంతో వాళ్ళ ఆందోళన విరమించడం జరిగింది. అయితే ఏదైతే ఈ క్రమంలో కూడా కొంతసేపు మాత్రం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ పరశురాం.